హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నీట్ యూజీ 2024కి సంబంధించినటువంటి అప్లికేషన్ కొరకైతే చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. సో అందులో ముఖ్యమైన డౌట్ ఏంటి అంటే, చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే లైక్ ఎడిట్ ఆప్షన్ అన్న ఈ ఇయర్ ఉండదంట కదా అనేసి అడుగుతున్నారు. సో దాని గురించి అయితే మనమైతే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా మన వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి అండ్ లైక్ అయితే చేయండి. సో ఇన్ఫర్మేటివ్గా లేదంటే వెంటనే మీరైతే స్కిప్ చేసేసి బ్యాక్ వెళ్ళొచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఫ్రెండ్స్, మనకి వచ్చిన నోటిఫికేషన్ ఏదైతే నీట్ యూజీకి 2024కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉంది కదా, సో అందులోకి వెళ్ళేసి మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి సో ఇక్కడ స్క్రోల్ చేసుకుండగా ఒకటైతే తగిలినదనమాట. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే నో కరెక్షన్ ఫెసిలిటీ విల్ బి గివెన్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్టర్ ద రిజిస్ట్రేషన్ అనేసి ఇచ్చినారు. సో ఈ ఒక్క పాయింట్ పట్టేసుకొని సో అండ్ అలాగే బీ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ ఇన్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ ఫామ్. యూ కెన్ ఎడిట్ ఆర్ మోడిఫై ఎనీ ఇన్ఫర్మేషన్ బిఫోర్ సబ్మిటింగ్ ఈచ్ సెక్షన్ అనేసి ఇచ్చినారు కదా. సో ఫ్రెండ్స్ అందరూ ఈ పాయింట్ చూసేసి సో ఈసారి ఈ ఇయర్ వచ్చేసి మనకి ఎడిట్ ఆప్షన్ లేదంట. సో అప్లికేషన్ చేసుకునే టైంలో ఏమైనా తప్పులు చేస్తే మళ్ళీ మనకి ఎడిట్ చేసుకోనికి ఎలాంటి సౌకర్యం లేదు, ఎలాంటి ఫెసిలిటీ లేదు అనేసి చాలామంది అయితే అనుకుంటున్నారు. సో వాళ్ళ కొరకు ఏంటి అంటే ఫ్రెండ్స్, ఓకే ఇక్కడ మనకి నోటిఫికేషన్లో ఫస్ట్ వచ్చేసి ఇలా ఇచ్చినారు. సో ఇవన్నింటి గురించి నేను మళ్ళీ క్లియర్గా చెప్తాను ఒక నెక్స్ట్ మరో స్లైడ్ చూపించాక. సో ఫస్ట్ అయితే మీరు ఇది చూసేస్తున్నారు కదా, నెక్స్ట్ మళ్ళీ మీకు స్లైడ్ చూపిస్తాను, ఆగండి ఫ్రెండ్స్. మరో స్లైడ్లోకి వచ్చేసి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి చూడండి నోట్ అయితే ఇచ్చినారు ఏంటంటే ఓన్లీ వన్ అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ బై ఎ క్యాండిడేట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వన్స్ ఫైనల్లీ సబ్మిటెడ్ పర్టికులర్స్ ఇన్ సర్టన్ స్పెసిఫిక్ ఫీల్డ్స్ మే బి చేంజ్డ్ ఓన్లీ డ్యూరింగ్ ద కరెక్షన్ విండో. మళ్ళీ చూపిస్తాను ఆగండి. ఇక్కడ సెకండ్ పాయింట్లో చూసుకున్నట్టయితే మనకి వన్స్ ఫైనల్లీ సబ్మిటెడ్ పర్టికులర్స్ ఇన్ సర్టన్ స్పెసిఫిక్ ఫీల్డ్స్ మే బి చేంజ్డ్ ఓన్లీ డ్యూరింగ్ ద కరెక్షన్ విండో. ఆఫ్టర్ దట్ నో కమ్యూనికేషన్ ఇన్ దిస్ రిగార్డ్ వుడ్ బి. ఇక్కడ చూడండి, అప్లికేషన్ చేసే టైంలో మీరు జాగ్రత్త వహించండి. జాగ్రత్త వహించిన తర్వాత కూడా కొన్ని ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక సో మీకు కరెక్షన్ విండో అయితే తప్పకుండా ఓపెన్ చేస్తారు. ఇది ప్రతి ఇయర్ జరిగే ప్రక్రియనే ఫ్రెండ్స్. సో ప్రతి ఇయర్ అయితే మనకి ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ ఆప్షన్ లేకుండా ఎగ్జామ్ జరగదు. సో ఎందుకంటే అది రూల్ అనమాట. నీట్ యూజీ ఫస్ట్ పెట్టగానే వాళ్ళు చేసుకున్నటువంటి కొన్ని రైట్స్ ఉంటాయి కదా, సో ఆ రైట్స్లో ఇది ఒకటి అనమాట. ఇది కన్ఫర్మ్ ఉండాలి అనేసి వాళ్ళు పెట్టారు. సో ఇందులో మీరు కరెక్షన్ చేసుకునే టైంలో చాలా ఇప్పుడు మీకు కావాల్సినవన్నీ ఎడిట్ చేసుకోవచ్చు. సో అండ్ ఫీ విషయానికి వస్తే సో ఫ్రెండ్స్, మీరైతే తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఫీ విషయంలో మాత్రం సో కొంచెం జాగ్రత్త పడండి. ఎడిట్ ఆప్షన్ వచ్చిన తర్వాత సో ఇన్ కేస్ ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు, క్యాండిడేట్స్ ఎవరైనా జనరల్ క్యాండిడేట్స్ అండ్ బీసీ క్యాండిడేట్స్ ఉన్నారు అనుకోండి, సో వీళ్ళ ఫీ వచ్చేసి ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. సో అలాంటప్పుడు మీరు కనుక అప్లికేషన్ చేసుకునే టైంలో ఎవరు ఓసీ అండ్ బీసీ వాళ్ళు ఎవరైతే అప్లికేషన్ చేసుకునే టైంలో ఎస్సీ ఎస్టీ వాళ్ళ కేటగిరీ కనుక ఎస్సీ ఎస్టీ పడి ఉండి సో సబ్మిట్ చేసి ఉంటే సో మీరైతే అడిషనల్గా అమౌంట్ అయితే కట్టాలి ఫ్రెండ్స్. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళవి కనుక కేటగిరీస్ ఓసీ అండ్ బీసీ పడి ఉన్నాయనుకోండి, సో మీరు అమౌంట్ అయితే కట్టేసినారు కదా, సో ఎడిట్ ఆప్షన్ టైంలో మళ్ళీ అమౌంట్ అయితే కట్టిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో మొత్తానికైతే కన్క్లూజన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎడిట్ ఆప్షన్ అయితే తప్పకుండా ఉంటుంది. ఉండకుండా మనకైతే ఎగ్జామ్ అయితే జరగదు, గుర్తుపెట్టుకోండి, ఓకే. ఫర్దర్గా మీకు ఎలాంటి అయినా అప్డేట్స్ రావాలి అంటే మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ ఎలా అంటే లైక్ వీడియో చూడటం, రోజు చూడటం కావచ్చు. సో లైక్ చేయకుండా పర్లేదు, కానీ చూస్తే నాకు కూడా కొంచెం అనిపిస్తుంది కదా వీడియో చేయాలి అనేసి. సో మీరు చూస్తూ ఉంటేనే నాకు ఎంకరేజ్మెంట్గా ఉండేసి నేను కొత్త విషయాలు కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇది ఇంపార్టెంట్ విషయం అనేసి మీ ముందుకైతే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ నైస్ డే.